Yeah. So here in object oriented programming, we know that there will be some aspects which are very important. And okay, before I proceed further, uh, I'm considering that you people already knew about basic Java or core concepts of Java. Just give me the confirmation that all of you know about core concepts of Java. Just quickly, Raju, Murare, Priyanka, and Venu. If you are able to hear me, just give me the confirmation that you know core concepts of Java in the chat box. You can reply in the chat box. Only one person replied. Raju, Venu, Priya Polishetty, Murare. Okay, few, but you know about that loops, conditions, variables, data types, those things, right? Yeah, because it is purely about advanced level Java training. Okay, fine. So we know that it's object oriented programming language and which contains the basic thing like everything we talk in terms of class and object. సో ఇక్కడ మనం ప్రతిదీ జావాలో ఇట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ప్రతిదాన్ని ఏ టర్మినాలజీలో పలుకుతాం మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఎంటిటీని తీసుకుంటాం. ఇప్పుడు క్లాస్ స్టూడెంట్ అవని, లేదంటే ఒక ఎంప్లాయీ, కస్టమర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్కి ప్రాపర్టీస్ ఇంకా మెథడ్స్ ఉంటాయి. అంటే వాటికి ఉండే బిహేవియర్ని డిసైడ్ చేయడానికి ప్రాపర్టీస్ యాక్చువల్గా యాక్షన్స్ ఉంటాయి. వాటిని ప్రోగ్రామ్లో మనం డిసైడ్ చేయడానికి ప్రాపర్టీస్ ఇంకా మెథడ్స్ ని డిఫైన్ చేస్తాం. వాటన్నిటి టుగెదర్ గా ఒక దగ్గర ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడమే క్లాస్. సో క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ విచ్ కంటైన్స్ సమ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. కానీ ఇది ఒక బ్లూ ప్రింట్ అంటే ఇది ఒక ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఇది ఇట్స్ లైక్ ఏ మోడల్. ఇట్స్ ఎ మోడల్ అవుట్ ఆఫ్ విచ్ వీ కెన్ క్రియేట్ ఫిజికల్ ఎంటిటీస్. అంటే ఈ మోడల్ ని చూసి మనం తయారు చేస్తాం. అలా తయారు చేసే వాటిని మనం ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో ఆబ్జెక్ట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ క్లాస్. ఆబ్జెక్ట్ అన్నది క్లాస్ నుంచి తయారు చేయబడుతుంది. ఒక క్లాస్ ని ఒకసారి డిఫైన్, స్టూడెంట్ అనే క్లాస్ డిఫైన్ చేస్తే ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, అలా ఎన్ని స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ అయినా తయారు చేయొచ్చు. ఒక్కొక్క నేమ్ తో ఒక్కొక్క స్టూడెంట్ ఉంటే రకరకాల స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ని తయారు చేయొచ్చు. ఆ స్టూడెంట్స్ కి ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నిటి మనం తయారు చేయొచ్చు. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే బేసిక్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంకా ఆబ్జెక్ట్. ఇందులో ఈ క్లాస్ ఏదైతే మనం డిఫైన్ చేస్తామో వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని బిహేవియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే. సో అవేంటి అని అంటే ఇన్హెరిటెన్స్ అని, ఎన్క్యాప్సులేషన్ అని. ఏ లాంగ్వేజ్ అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ని యూనో యూజ్ చేసుకుంటుందో ఆ లాంగ్వేజ్ లో ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రక్షన్. సో ఇన్హెరిటెన్స్ వచ్చేసి జనరల్గా పేరెంట్ చైల్డ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఏదైనా యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ కొన్ని ప్రాపర్టీస్ని రాయకుండా ఒక క్లాస్లో రాస్తాం. ఇంకో క్లాస్ కూడా ఇవే ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటుందని తెలిసినప్పుడు ఆ క్లాస్లో మళ్ళీ రాయకుండా ఆ కొత్త క్లాస్ని ఈ క్లాస్కి చైల్డ్గా తయారు చేస్తాం. ఏదైనా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటే అందులో ఎక్స్ట్రా ఉంటాయి, అవి కాకుండా మిగతా ఇందులోనే ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ యాక్సెస్ చేస్తుంది. దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ టు ద చైల్డ్, దట్ కాన్సెప్ట్ ఈస్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. జావాలో చాలా ఇన్బిల్ట్ ఫీచర్ అది. అంటే జావాలో మీరు చైల్డ్ క్లాస్ తయారు చేస్తున్నారు అంటే డిఫాల్ట్ గా అది ప్రాపర్టీస్ అన్నిటిని ఇన్హెరిట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటే ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే ప్రాపర్టీస్ మెథడ్స్ అని చెప్పాం కదా. మీరు ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకోండి, చాలా లెంతీగా ప్రోగ్రామ్ రాస్తుంటే ఒక ఎంటిటీ అంటే స్టూడెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఒక దగ్గర, ఆ స్టూడెంట్ సంబంధించిన ఒక మెథడ్ ఒక దగ్గర, ఇంకో మెథడ్ ఇంకొక దగ్గర, ఇలా రాయకుండా ఆ స్టూడెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని ఒకే దగ్గర ఉంటాయి.
అంటే స్టూడెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఓకే అంటే వాటి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అలా ఒకే దగ్గర ఉంచడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా జనరల్ ఎన్క్యాప్సులేషన్ ని ఫాలో అవ్వాలి. సో హౌ డూ యూ అచీవ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ ఎస్పెషల్లీ ఇన్ ద జావా? ఎలా మనం దాన్ని అచీవ్ చేస్తాము అని అంటే ఆ ప్రాపర్టీస్ ని ఈ మెథడ్స్ ని ఒక దగ్గర బైండ్ చేసి ఉంచుతాం. అలా బైండ్ చేసి టైట్ గా బయటికి వెళ్ళిపోకుండా ఉంచుతాం. నార్మల్గా అర్థం కావాలంటే దానికోసం ఒక క్లాస్ ని తయారు చేసి ఆ క్లాస్ లోపల పెడతాం వాటిని అన్నింటిని తీసుకెళ్ళి. సో ఇండైరెక్ట్లీ if we wanted to implement this concept of encapsulation we have to create a class. జావా లోపల ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే క్లాస్ని తయారు చేస్తే చాలు. ఆ క్లాస్లో 2-3 ప్రాపర్టీస్ రాసి 2-3 మెథడ్స్ రాశారనుకో అవన్నీ ఆ క్లాస్కి సంబంధించినవి అంతే. ఇంకా అది బయట లేదు, అక్కడ లోపలనే ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. నార్మల్గా మీకు టాబ్లెట్స్ రైట్ జనరల్లీ టాబ్లెట్స్ సో రౌండ్ టాబ్లెట్ చూసారు కదా, అలా కాకుండా ఇలా క్యాప్సూల్ ఉంటుంది చూస్తారా, యాక్చువల్ అదేంటి లోపల మళ్ళీ వేరే మెడిసిన్ ఉంటుంది. చిన్న చిన్న కొన్నిసార్లు చిన్న చిన్న అందులో మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఏమంటారండి వాటిని, ఐ డోంట్ నో వాట్, కొన్ని పౌడర్ ఉంటాయి, కొన్ని స్మాల్ స్మాల్ బాల్స్ టైప్ ఉంటాయి చూసారు కదా. అవన్నీ యాక్చువల్గా ఏంటి మీ మెడిసిన్, కానీ వాటన్నిటి మీరు ఏం చేయాలి కలిపి తీసుకోవాలి, దాని అంతా ఒక దగ్గర పెట్టేస్తారు, అదే క్యాప్సూల్. యూ గాట్ ఇట్. సేమ్ థింగ్, ఒకదానికి సంబంధించిన అన్ని ఒకే దగ్గర ఉండడం అనేది ఎన్క్యాప్సులేషన్. ఆ ఒకటి ఒకటి అనేది ఏంటంటే ఒక ఎంటిటీ, అది స్టూడెంట్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. వాటన్నిటిని మీరు ఇప్పుడు చెప్పిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఊరికే జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా క్యాప్సూల్ అని, అందులో అన్ని ఒకే దగ్గర అలా పెడితేనే దాని యూసేజ్. సో ఇక్కడ కూడా వీటన్నిటి టుగెదర్ గా పెట్టడానికి మనం అక్కడ ఏం చేస్తారు, ఏదో క్యాప్సూల్ తయారు చేసి ఇలా పెడతారు అంతే కదండి. ఇక్కడ ఏంటంటే క్లాస్ ని తయారు చేసి పెట్టేస్తారు. కర్లీ బ్రేస్ రాస్తారు గుర్తుంది కదా, క్లాస్ లో పైన కర్లీ బ్రేస్ పెట్టి కింద కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తారు, అదే దానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనమాట. సో దానికి ఎంట్రీ పాయింట్ ఎండ్ పాయింట్ ఆ మధ్యలోనే ఉంటాయి అంతే, లాక్ చేసి పెట్టి అందులోనే ఉంటాయి. ఇంకా దట్ ఈస్ కాల్ వాట్ ఎన్క్యాప్సులేషన్ ఈస్ అబౌట్. నెక్స్ట్ కమ్స్ విత్ polymorphism. So when I talk about that word called polymorphism, in generally poly, the word like poly word, poly means many, many. Poly is like many. Polygon చిన్నప్పుడు చూసారు కదా, పాలిగాన్ అంటారు, స్క్వేరు, రాంబస్లు, రెక్టాంగిల్. పాలిగాన్ అంటే వాటికి ఎక్కువ సైడ్స్ ఉంటాయి కాబట్టి పాలిగాన్ అంటారు, ఒకటే సైడ్ కాకుండా ఎక్కువ ఉంటాయి కదా సైడ్స్, అందుకే పాలిగాన్ అని చెప్తారు. సో పాలి మీన్స్ మెనీ. మార్ఫిజం మీన్స్ సంథింగ్ లైక్ సమ్ ఫేసెస్ ఆర్ సమ్ బిహేవియర్. ఫేసెస్ అంటే ఫేస్ అంటే మీకు 2-3 ఫేస్లు ఉన్నాయి అంటారు, ఫేస్లు అంటే ఫిజికల్ ఫేసెస్ కాదు, బిహేవింగ్ డిఫరెంట్లీ లైక్ దట్. సో మార్ఫిజం మీన్స్ బిహేవియర్. సో పాలిమార్ఫిజం మీన్స్ multiple behaviors is called what polymorphism. So in Java, especially when we are talking about the methods అంటే యాక్షన్స్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు సేమ్ టైప్ ఆఫ్ సిగ్నేచర్ రాస్తాం మెథడ్ కి, నేమ్ అవన్నీ కూడా. కానీ ఒక్కో మెథడ్ ఒక్కోసారి ఒక్కోలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే లాజిక్ అంటే ఒకటి 2 పారామీటర్స్ తీసుకొని వర్కౌట్ అవుతుంది, ఇంకొకటి 3 పారామీటర్స్ తీసుకొని వర్క్ అవుతుంది. సో సేమ్ థింగ్ బట్ బిహేవింగ్ డిఫరెంట్లీ. అది యాడ్ అనే ఉంటుంది మెథడ్ పేరు, ఇది కూడా యాడ్ అనే ఉంటుంది, కానీ అది ఒకలా బిహేవ్ చేస్తుంది, ఇది ఇంకొకలాగా బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వాట్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఈస్ అబౌట్. క్లియర్? అండ్ ఇంకొకటి కూడా చాలా సింపుల్ థింగ్ ఉంటుంది జావాలో, ప్లస్ తెలుసు కదా మీకు, ఇంకెప్పుడు చెప్పలేదు కోర్ జావాలో, తర్వాత చెప్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు టెల్ లేటర్. ప్లస్ ప్లస్ సింబల్ రైట్. ప్లస్ ఈజ్ వాట్ ఆపరేటర్, ప్లస్ ఆపరేటరే కదండి. దిస్ ఇస్ వాట్ ఇట్స్ ఆల్సో అన్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్ రైట్, మాడ్యులో డిజైన్ చేస్తుంది రైట్. ఇది కూడా ఆపరేటర్. ఏం ఆపరేటర్ అది? ఈక్వాలిటీ అంటే రిలేషనల్ ఆపరేటర్ అది రైట్, మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా. సో ప్లస్ అన్నది అర్థమెటిక్ అడిషన్ చేస్తుంది, అవునా? అర్థమెటిక్ అడిషన్ చేస్తుంది, ఇంకేం చేస్తుంది? కన్కాటినేషన్ కూడా చేస్తుంది. ఏమేం చేస్తుందండి? అడిషన్ ఇంకా అండ్ కన్కాటినేషన్. ఎవరు? ప్లస్ అనే సింబల్. ఎన్ని సింబల్స్ అది? ఒకటే సింబల్. ఒకసారి ఏం చేస్తుంది? అడిషన్, ఇంకోసారి ఏం చేస్తుంది? ఇది పాలిమార్ఫిజం. ఓన్లీ వన్ థింగ్ ఓన్లీ బిహేవింగ్ డిఫరెంట్లీ యాజ్ పర్ ద సిచ్యువేషన్. మీరు స్ట్రింగ్ను పెట్టి పక్కన ఎవరైనా పెడితే అయిపోయాది, కన్కాటినేషన్ చేస్తుంది. మీరు ఇక్కడ నెంబరే పెట్టి ఇక్కడ నెంబర్ పెట్టి మధ్యలో ప్లస్ పెడితే నార్మల్గా అడిషన్ చేస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడ స్ట్రింగ్ పెడితే కన్కాటినేషన్ చేస్తుంది, నెంబర్ పెట్టి స్ట్రింగ్ పెట్టినా కన్కాటినేషన్ చేస్తుంది, స్ట్రింగ్ పెట్టి నెంబర్ పెట్టినా కన్కాటినేషన్ చెప్తారు, నెంబర్స్ మాత్రం పెడితే అడిషన్ చేస్తారు. కానీ చేసేది ఒక ఆపరేటరే, ప్లస్. ఇలా ఉన్న ఆపరేటరే సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. దట్ ఈస్ వాల్ కాల్ polymorphism. In real world, if you want some normal example, you already know. In general, all people are here, right?
You people are some name, whatever your name you are having, but you are here, you are a student to me, or at least in this class you are a student, right? At your home you are like a child or something, child to your parents. Yes. When you are with your friends you are like a friend. You only, nothing will change. Got it? But you only will act like a friend, and you only will act like different. But one part that is called polymorphism is about. Next is like abstraction. General meaning of abstraction is what? Something stopping. Yeah, abstract him, abstract the vehicle. సో హియర్ ఇంతకుసేపు ఏం మాట్లాడాం మనం అంటే మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ కదా. మెథడ్స్ అంటే, ప్రాపర్టీస్ అంటే ఏంటంటే వాల్యూస్, ఒకరికి ఉండే వాల్యూస్. మెథడ్స్ అంటే ఏంటంటే పర్ఫామ్ చేసే యాక్షన్స్. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే కార్ ఉంది కదా, కార్ తెలుసా? కార్, ఇన్ కార్ ఇలా ఉంటుంది, ఏమంటారు దాన్ని? స్టీరింగ్. కార్ లోపల ముందే ఉంటుంది, ఇంజన్ ఉంటుంది. ఎస్, లోపల సీట్స్ ఉంటాయి. ఇవన్నీ కార్ ప్రాపర్టీస్. గేర్లు అవన్నీ కార్ ప్రాపర్టీస్. అవునా? యాక్సలరేటర్ ప్రెస్ చేస్తేనో తొక్కితేనో ఏమైతే కారు, అదే యాక్షన్. గాట్ ఇట్? మెథడ్. సో కార్కి ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మీరే తీసుకోండి, మీకు 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఎస్, ఒక నోరు ఉంటుంది, మాట్లాడతారు. ఎస్ సార్ నో? సో మీకుండే 2 కళ్ళు, చెవులు, కాళ్ళు, ఇవన్నీ మీ ప్రాపర్టీస్. మీరు హ్యూమన్ బీయింగ్, ఫర్ సపోజ్ అట్లీస్ట్. సో యు ఆర్ హ్యూమన్ బీయింగ్. సో నౌ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ విల్ బి హ్యావింగ్ వాట్? Properties, right? Next, as well as you will be doing some action. So you have hands, right? You can do some work out of it. You can lift something, you can slap. Yes, right? You can write. All these things are what? Actions. But all are by that person only. So person is like a entity which will have certain properties and as well as certain actions. బట్ ప్రోగ్రామింగ్ లోకి వచ్చేవరకు ఆ ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేసి ఏం చేస్తాం మనం? వాటికి వాల్యూస్ ఇస్తాం. ఏది? ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో. యాక్షన్స్ దేంతో చెప్తాం? మెథడ్స్. క్లియర్? ఈ మెథడ్స్ ఏం చేస్తాయని చెప్పాం? యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి. సో కొన్నిసార్లు ఏంటి అని అంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఆల్, ప్రతి యాక్షన్స్ మన దేంట్లో రాస్తాం? క్లాస్లోనే రాస్తాం. ఒక జావా ప్రోగ్రామ్ అంటే ఒక పెద్ద జావా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు యుల్ బి హ్యావింగ్ సో మెనీ క్లాసెస్, సో మెనీ పీపుల్ విల్ డెవలప్ ద ప్రాజెక్ట్. మీరు ఒక్కరే కూర్చొని ఎక్కడో కూర్చొని మొత్తం డెవలప్ చేసుకొని రారు. యు నో దట్, రైట్? సమ్ పీపుల్ షుడ్ యాక్సెస్, మీన్స్ సమ్ క్లాసెస్ షుడ్ యాక్సెస్ సమ్ డేటా, సమ్ క్లాసెస్ షుడ్ నాట్ యాక్సెస్ సమ్ డేటా. అంటే ఒక క్లాస్ యొక్క డేటాని ఇంకో క్లాస్ యాక్సెస్ చేయొచ్చు, కొన్నిసార్లు చేయకూడదు. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో అలా జావాలో ఉన్న మెథడ్స్ యొక్క యూటిలిటీని మాత్రమే వాడుకోవాలి, కానీ ఆ మెథడ్ ఎలా రాశారు అన్నది అనవసరం. ఎవరికి? అట్లీస్ట్ ఎండ్ యూజర్కి. క్లియర్? లేదా పక్క క్లాస్కి అనవసరం అనుకున్నప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ని మనం చూపించము, దాపెడతాము. ఓన్లీ ఆ యాక్షన్ని మాత్రమే చూపిస్తాము. అది కావాలంటే ఆ మెథడ్ పేరు పెట్టి పిలిస్తే ఆ మెథడ్ వచ్చి పనిచేసి వెళ్ళిపోతుంది. ఆ మెథడ్ని కాల్ చేస్తే చాలు. క్లియర్? అది మొత్తం వర్క్ చేసి వెళ్ళిపోతుంది. మీకు అది ఎలా ఏంటి అన్నది మీకు అనవసరం. క్లియర్? సో హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్టెన్ యాక్టివిటీస్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రక్షన్. జావాలో మనం అబ్స్ట్రక్షన్ చేస్తాము. ఆ అబ్స్ట్రక్షన్ ని మనం ఎలా అచీవ్ అవుతామంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా మనం అచీవ్ అవుతాము. కొన్నిసార్లు ఏంటంటే మనం యాక్సెస్ స్పెసిఫైర్, ఎక్కువ సార్లు మనం యాక్సెస్ స్పెసిఫైర్స్ ని వాడి దాన్ని అచీవ్ చేస్తాం. యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే ఏంటి అని అంటే మీరు రాసే క్లాస్ నేమ్ అవని, మీరు రాసే మెథడ్ నేమ్ అవని, మీరు రాసే ప్రాపర్టీ నేమ్ అవని, వాటన్నిటికి ముందల రాస్తారు. ప్రైవేట్ అనో, పబ్లిక్ అనో, ఏది రాయకుంటే డిఫాల్ట్, ఇంకొకటి ఏంటి? ప్రొటెక్టెడ్, రైట్? ఇలా రాస్తే దాన్ని బట్టి అది ఏ ప్యాకేజ్ లో యాక్సెస్ ఉంటుంది, ఏ లెవెల్ వరకు దానికి యాక్సెసింగ్ ఎబిలిటీ ఉంటుంది అన్నది డిసైడ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ అబ్స్ట్రక్షన్ ఈజ్ అబౌట్. సో బిఫోర్ ఐ స్టార్ట్ అడ్వాన్స్ జావా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు జావా. జావా గురించి మాట్లాడితే కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాట్లాడినా ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. పైన చెప్పిందంటే ఎస్పెషల్లీ జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ రియల్లీ టాక్, దెన్ యూ షుడ్ నో అబౌట్ వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, గుడ్ కండిషన్స్, ఇంకా ఇంకేంటండి? మెథడ్స్ నే ఫంక్షన్స్ అని కూడా అంటారు. జావాలో జనరల్ మెథడ్స్ అంటారు, మిగతా లాంగ్వేజ్ లో వాటిని ఫంక్షన్స్ అంటారు. అంటే ఎలా కాల్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి, ఎన్ని రకాలు ఉంటాయి, పారామీటర్స్ అంటే ఏంటి, పారామీటర్స్ పంపకపోతే ఏమవుతుంది, పంపితే ఏమవుతుంది, ఇవన్నీ తెలియడం మెథడ్స్. మెథడ్ అంటే జస్ట్ మెథడ్ ఈజ్ డిక్లరేషన్ చదివేసి దాని మెథడ్ డెఫినేషన్ చెప్పడం కాదు. మెథడ్స్ తెలియడం అంటే, యూ అండర్స్టూడ్, రైట్? యూ షుడ్ నో హౌ టు ఇంప్లిమెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. అరేస్, అంతకంటే ముందు ఒకటి ఇంపార్టెంట్ థింగ్, ఆపరేటర్స్. అన్ని రకాల ఆపరేటర్స్ ఉంటాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి అరేస్, ఇంకా
లూప్స్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లూప్స్ ఇవి మెయిన్ ఓకేనా. సో ఇవి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అని చెప్తాం వీటి మనం ఏమని చెప్తామండి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటే మీనింగ్ మీకు తెలుసు కదా అంటే చాలా ఎసెన్షియల్ థింగ్స్ అని క్లియర్. లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఉండవా మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫస్ట్ ఆ లాంగ్వేజ్ ఉండే ఒకాబులరీ కంటే ముందు అంతకంటే ముందు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ తెలుసుకోవాలి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ లాంగ్వేజ్ యొక్క ఆల్ఫాబెట్స్ వచ్చి ఉండాలి కదా అంత ఫండమెంటల్ థింగ్స్ అనమాట వీటికి కూడా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇది. సో why I am mentioning here why I am writing here because some people are here have come for only advanced level training from my side అంటే జావా అడ్వాన్స్ జావానే నేర్చుకోవడానికి వచ్చారు కదా ఐ డోంట్ నో వేర్ యూ యాక్చువల్లీ స్టాండ్ దట్స్ వై ఐఎమ్ గివింగ్ యూ అండ్ ఇన్సైట్స్ దట్ యూ పీపుల్ షుడ్ బి గుడ్ విత్ దీస్ థింగ్స్. ఒకవేళ మీకు ఆల్రెడీ వీటిల్లో మంచి నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్ ఇఫ్ యు ఆర్ రియలీ హ్యావింగ్ సమ్ ఐడియా బట్ నాట్ గుడ్ ట్రై టు హ్యావ్ సమ్ రీక్యాప్. I better I recommend you people better go with the recap. సో ఆల్ ఆఫ్ యూ అండి అంటే మీరు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ పీపుల్ ఎవరైతే yeah yes everything all those things lambda expressions are this the way we style write the different things but a basic core concepts I am talking actually as of now, so not the advanced topic I'm just talking about just core basic core concepts. uh, yeah so now ఇవన్నీ మీకు వచ్చానే అనుకుంటున్నాను రాకుండా కూడా ఒకవేళ ఏదైనా ఒక దాంట్లో కొంచెం అటు ఇటు నాలెడ్జ్ ఉన్నా మళ్ళీ ఒకసారి దాన్ని రీక్యాప్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ, ఇక్కడ అడ్వాన్స్ జావాని ఎందుకు నేర్చుకోవాలి దేనికోసం నేర్చుకోవాలి అని అంటే సో మై కోర్స్ విల్ బి అబౌట్ this is my course actually whatever the name you say full stack that stack this stack whatever it is this is actually called web application development. So whatever you open through any browser you do some work on that right or you at least use something right those are called web applications. You name Facebook, you name Gmail, you name IRCTC, you name Twitter, you name Amazon, you name Flipkart, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ వాట్ వెబ్ అప్లికేషన్స్. సో ఈ కోర్స్ లోపల నేర్పించేది ఏంటి అంటే వెబ్ అప్లికేషన్స్ని ఎలా తయారు చేయాలి ఎలా డెవలప్ చేయాలి. జనరల్గా వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి టూ పార్ట్స్ ఉంటాయండి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఏంటి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లోపల ఏముంటుందంటే ఇట్స్ లైక్ ఏ ప్రజెంటేషన్ లేయర్. ఏమంటారు దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటే మీ అప్లికేషన్ ఎలా ప్రజెంట్ అవ్వాలి ఎలా కనిపించాలి యూజర్కి అన్నది ఇందులో ఉంటుంది. మొత్తం డేటా ఉంది ఆ డేటాని ఎలా చూపించాలి చెప్పి టేబుల్ వేసి చూపిస్తారా లేదంటే చిన్న చిన్న టైల్స్ తయారు చేసి చూపిస్తారా అర్థమవుతుందా అండి. లేదు అంటే ఉంటాయి కదా రకరకాల ఫార్మాట్స్ అంటే పారాగ్రాఫ్ లాగా చూపిస్తారా ఇమేజెస్ లో చూపిస్తారా మీ డేటాని ఎలా చూపిస్తారు జస్ట్ చిన్నగా చేసి చెప్తున్నాను కానీ సో మెనీ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ దట్. సో దట్ ఈస్ వాట్ యువర్ ప్రజెంటేషన్ లేయర్ ఈస్ అబౌట్. నెక్స్ట్ కమింగ్ టు this will be backend. Generally backend is something which will be containing two things. Usually database కూడా ఉంటుంది ప్లస్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది ప్రోగ్రామింగ్ ప్లస్ డేటాబేస్ ఉంటుంది. సో దీన్ని మధ్యలో లేయర్ ఉంటుందండి ఆ లేయర్ ఏమంటారు అంటే అప్లికేషన్ లేయర్ అని చెప్తారు. ఏమంటారు అప్లికేషన్ లేయర్. దానికి ఇంకో పేరు కూడా ఉంటుంది ఏమంటారు దాన్ని ఇంకో పేరు బిజినెస్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఆర్ ఇంకో నేమ్ ఏంటండి బిజినెస్ లేయర్. సో ఈ బిజినెస్ లేయర్ ఉంటుంది లేదా అప్లికేషన్ లేయర్ అని చెప్తాం రైట్. మధ్యలో ఉంటుంది లాస్ట్లో వచ్చేసి డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ని పర్సిస్టెన్స్ లేయర్ అంటారు. ఏమంటారు పర్సిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఎక్కువ కాలం అని జనరల్గా మీనింగ్ ఏంటంటే అలాగే అంటే డ్యూరబిలిటీ అంటే ఎలా చెప్పాలి ఎక్కువ స్టోర్ చేయడం అంటే లాంగివిటీ ఉండాలి అంటే చాలా రోజులు అది అవైలబుల్ ఉండాలి అని మీనింగ్ పర్సిస్టెన్స్ లేయర్ అంటారు. లేదా దానికి ఇంకో పేరు డేటా లేయర్ అని చెప్తారు. ఏమంటారండి డేటా లేయర్ అని చెప్తారు. సో ఎక్స్పైరీ ఉంటుంది. సో so all of you keep your mics off that keep yourself get muted. Okay now in this backend
This one is called application layer. Next is what data layer. Two things are together. Together people call backend. బట్ అందులో కరెక్ట్గా చెప్పాలంటే సర్వర్ సైడ్ ఉంటుంది, సర్వర్ అంటుంది లేదా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డేటాబేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ఏం చెప్తారండి, బ్యాక్ ఎండ్ అని చెప్తారు. మామూలు ప్రజెంటేషన్ లేయర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, అమెజానే ఉంది. ప్రజెంటేషన్ లేయర్లో ప్రోడక్ట్లు కనపడతాయి అంతే. ఆ ప్రోడక్ట్ని ఏం చేస్తారు, యాడ్ టు కార్ట్ అని కొడతారు. కొట్టిన తర్వాత కార్ట్లోకి వెళ్తుంది. వెళ్తుంది ఆ కార్ట్లోకి, చూసారు ఎప్పుడన్నా అలా? సో కార్ట్లోకి వెళ్ళిన తర్వాత, సో కార్ట్లో విల్ బి హ్యావింగ్ దోస్ ప్రోడక్ట్స్. ఎన్ని మీరు ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే అన్ని కార్ట్లో, డిఫాల్ట్ కార్ట్లో 0 ఉంటాయి. మీరు యాడ్ చేసినప్పుడు కార్ట్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత బై నవ్ అనేదో క్లిక్ చేస్తారు, అవునా? బై నవ్ క్లిక్ చేసిన తర్వాత అది పేమెంట్ పేజ్కి వెళ్తుంది కదా. పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత పే చేయమని అడుగుతుంది కదా. పే చేసి ఎంత ఇచ్చిన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుంది కదా. ఎస్ సార్ నో? ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మీకు మెసేజ్ ఏదో కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది కదా, రైట్? ఎంత జరిగిన తర్వాత జరుగుతుంది కదా. మీకు కనపడేది ప్రజెంటేషన్ అండి, మొత్తం నిజంగా జరుగుతున్నాయి చూసారు, అదంతా బిజినెస్ లేయర్. అండర్స్టూడ్? మీ కళ్ళ ముందు ఆ ప్రోడక్ట్ ఇలా కనపడి క్లిక్ చేయడం అనేది ప్రజెంటేషన్ లేయర్. కానీ క్లిక్ చేస్తే ఒకటి జరుగుతుంది కదా, అదే నిజం కదా. యాక్చువల్ థింగ్ ఈస్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ బిజినెస్ లేయర్. మెయిన్ బిజినెస్ అంటే ఏంటండి, ప్రజెంటేషన్. వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈస్ లాజిక్, దట్ ఈస్ బిజినెస్, దట్ ఈస్ మెయిన్ అప్లికేషన్. అందుకే లాజిక్స్, మెయిన్ లాజిక్స్ అన్ని సర్వర్ సైడ్ రాస్తారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు మీరున్నారు, ఓ ఆర్డర్ పెట్టారు, అయిపోయింది. ఒక 10 రోజుల తర్వాత మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏం ఆర్డర్ పెట్టారో కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదా? చూసారా, చెక్ చేస్తారు ఎప్పుడైనా? ఎలా కనిపిస్తుంది అంటే, మీరు ఇంతకుముందు పెట్టిన ఆర్డర్ను ఆ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటే మీకు కనపడుతుంది. ఎక్కడంటే పర్సిస్టెన్స్ లేయర్, డేటా లేయర్ లోపల స్టోర్ అవుతుంది. లాజిక్ మీరు మీరు క్లిక్ చేస్తున్న టైంలో రన్ అవుతున్నప్పుడు రన్ అయ్యేది అప్లికేషన్ లేయర్లో రన్ అవుతుంది, ఓకే. బట్ తర్వాత వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, అది డేటా లేయర్ లోపల స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రజెంటేషన్ లేయర్ ఉన్న ఈ ఫ్రంట్ ఎండ్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి బేసిక్గా కొన్ని టెక్నాలజీస్ని మనం యూజ్ చేస్తామండి. అవి HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇవి బేసిక్ టెక్నాలజీస్, అంటే మినిమం ఇవి లేకుంటే రాదు అంతే. ఇంకా ఈ 3 కంపల్సరీ ఉండాలి. దీంతో పాటు ఎక్స్ట్రా రియాక్ట్ చేసి, అది ఫ్రేమ్వర్క్ అనమాట. దేనికి అంటే జావా స్క్రిప్ట్కి అదొక ఫ్రేమ్వర్క్. ఇక్కడ వచ్చేసి సర్వర్ సైడ్ డెవలప్ చేయడం జనరల్గా ఏదైనా ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో డెవలప్ చేస్తారు. యూ కెన్ గో విత్ నోడ్ జేఎస్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదా పైథాన్ అవ్వచ్చు, లేదా జావా అవ్వచ్చు. లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని గత కొన్నేళ్లుగా జావాలో డెవలప్ చేస్తున్నారు. డ్యూ టు ఇట్స్ అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ చాలా ఉంటాయి జావాకి, సో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటాబేస్ అండి. డేటాబేస్ వచ్చేవరకు మీరు ఏదైనా ఒక రకమైన డేటాబేస్ని వాడవచ్చు. సో MySQL కానీ రకరకాల డేటాబేస్ సర్వర్స్ మీరు యూజ్ చేస్తారు. ఇక్కడ మధ్యలో వచ్చేసి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ జరగడానికి మీరు జావాని రాస్తారు. జావాలో ప్రోగ్రామింగ్ ఉంటుంది, మీరు మొత్తం జావా నేర్చుకోవాలి. దానికి మొత్తం జావా మీన్స్ కోర్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ఇది జావా రిలేటెడ్. సో అందులో కోర్ అడ్వాన్స్ కలిసి ఉన్నాయి అనుకోండి దీని లోపల. సో దీంతో పాటు మీరు ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు డేటాబేస్ నేను కనెక్ట్ అవ్వాలి. దేని నుంచి? జావా ప్రోగ్రామ్ నుండి కనెక్ట్ అవ్వాలి. కానీ జావా ఇన్బిల్ట్గా, జావాలో రాసే ప్రోగ్రామ్ డేటాబేస్కి ఇన్బిల్ట్గా కనెక్ట్ అవ్వదు. డేటాబేస్ అనేది ఒక రకంగా ఉంటుంది, దాన్ని కమ్యూనికేట్ అవ్వడానికి దానికి ఒక ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వాట్? SQL. సో వీ విల్ యూస్ సమ్ లాంగ్వేజ్ కాల్డ్ SQL, with the help of which will be connecting to the database. It is called structured query language. What it? ఇక్కడ మనం ఏం చేస్తామంటే, జావా అడ్వాన్స్ జావా నేర్చుకున్నాక ఈ SQLని జావాని క్లబ్ చేస్తాం. క్లబ్ చేసి దాని ద్వారా డేటాబేస్లో స్టోర్ చేయడం, డేటాబేస్లోంచి రిట్రీవ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం అన్నవి చేస్తారు. క్లియర్? బేసిక్గా ఒక వెబ్ అప్లికేషన్ మీరు తీసుకుంటే అందులో ఈ ఆపరేషన్ జరుగుతాయండి. ఏం ఆపరేషన్స్ అవి? CRUD ఆపరేషన్స్ అంటారు. C అంటే క్రియేట్ చేయడం. క్రియేట్ చేయడం అంటే ఏదో క్రియేట్ చేస్తారంటే, మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారా, పోస్ట్ కొడతారా, ఒక పోస్ట్ క్రియేట్ చేస్తారు కదా, పోస్ట్ ఫేస్బుక్లో దేంట్లో, దట్ ఇస్ కాల్డ్ క్రియేటింగ్. నెక్స్ట్ రీడింగ్ ఆర్ రిట్రీవింగ్ అంటారు అనమాట. మీరు మీ ఫ్రెండ్స్ క్లిక్ కొడితే ఫ్రెండ్స్ లిస్ట్ వస్తుందా? మెసేజెస్ అని కొడితే మీ మెసేజ్ అని వస్తాయా? అవి ఎక్కడ ఉంటాయి? యాక్చువల్గా మీ డేటాబేస్లో ఉంటాయి, అక్కడ నుంచి వచ్చి కనపడతాయి. దట్ ఇస్ కాల్డ్ రిట్రీవింగ్. సో క్రియేట్ ఆపరేషన్ ఇంకోటి రిట్రీవింగ్ ఆర్ రీడింగ్ ఆర్ రిట్రీవింగ్. నెక్స్ట్ అప్డేట్. మీకు ప్రొఫైల్ పిక్చర్ ఉంటే దాన్ని తీసి పడేసి కొత్త ప్రొఫైల్ పిక్చర్ పెడతారా? దాన్ని ఏమంటారు? అప్డేటింగ్. లాస్ట్ ఇస్ వాట్? డిలీట్. ఒక పోస్ట్ పెట్టారు, మీరు వద్దనుకున్నారు, ఏం చేస్తారు? డిలీట్. సో మీరు ఏ వెబ్ అప్లికేషన్ని తీసుకున్నా ఈ ఆపరేషన్స్ మాత్రమే జరుగుతాయి. మీకు జరిగే పద్ధతి డిఫరెంట్గా కనపడుతుంది, అంతేగాని ఎండ్ ఆఫ్ ద డే
ఈ 4 కాకుండా వేరే ఆపరేషనే లేదు. క్లియర్? యూ సే ఎనీథింగ్. గాట్ ఇట్? మీరు ఏదైనా చెప్పండి, అది ఈ ఆపరేషన్స్లో ఏదో ఒక ఆపరేషన్ అయి ఉంటుంది. గూగుల్.com చూసారు కదా, చూసారా ఎప్పుడైనా? సో గూగుల్.comలో ఇప్పుడు మీరు టైప్ చేస్తారు సంథింగ్ లైక్ ఐఎన్ అనేదో టైప్ చేస్తారు అనుకోండి, అప్పుడు మీకు కింద ఇండియా, ఇండోనేషియా ఏదో సంథింగ్ నేమ్స్ వస్తాయి కదా, వస్తాయి కదా. మీరు టైప్ చేయడం అనేది ఒక రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి పోతుంది. యాక్చువల్గా అక్కడ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది సార్. మీకేం కనపడదు గూగుల్ ఒకటి జస్ట్ ఒక సర్చ్ బాక్స్ తప్ప మీకు ఏం కనపడదు, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది. మీరు ఎంటర్ చేసేది ఎక్కడ నుంచి, మీ కంప్యూటర్లోంచి ఎంటర్ చేస్తారు, అది మీకు ఫ్రంట్ ఎండ్. ఎంటర్ చేస్తే ఐఎన్ అనేది ఎక్కడికి పోతుంది తెలుసా? గూగుల్ సర్వర్లోకి వెళ్తుంది. వెళ్ళేసి గూగుల్ సర్వర్లో సో మెనీ థింగ్స్ స్టోర్ అయి ఉంటాయి కదా, అందులో ఎన్ని థింగ్స్ ఐఎన్తో స్టోర్ అయినాయో చూసుకుంటుంది. అది తీసుకున్న అన్ని థింగ్స్ తీసుకొని వస్తుంది, తీసుకొచ్చి మీ కంప్యూటర్లో మీకు మళ్ళీ చూపిస్తుంది. మీరు రిట్రీవ్ చేస్తున్నారు. గట్ ఇట్? సో మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నారు, బ్యాక్ ఎండ్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. సో వెబ్ అప్లికేషన్లో టూ థింగ్సే ఉంటాయి, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్ ఉంటుంది. సో ప్రతి రిక్వెస్ట్ ఈ నాలుగుట్లో ఏదో ఒక ఆపరేషన్ చేస్తుంది. గట్ ఇట్? వెబ్ అప్లికేషన్ వర్కౌట్ అయితే రిక్వెస్ట్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. ప్రతిసారి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ప్రతి రిక్వెస్ట్ ఇందులో ఏదో ఒక పని చేస్తుంది. అది ఏదైనా కొత్త డేటాని క్రియేట్ చేయడం అనేది చేస్తుంది, ఉన్నదాన్ని రీడ్ అయినా చేస్తుంది, లేకుంటే అప్డేట్ అయినా చేస్తుంది, లేదంటే డిలీట్ అయినా చేస్తుంది. సో ఇవన్నీ జరగాలి అని అంటే ఆల్రెడీ యూ పీపుల్ ప్రోగ్రామింగ్ రాయాలి అంటే కోర్ కాన్సెప్ట్స్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా లోపల. నెక్స్ట్ ఎస్క్యూఎల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయి. సర్వర్ని క్రియేట్ చేయాలి. మీకు ఇప్పుడు ఉంది కదా, మీ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్లో ఒక సర్వర్ని క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ లేదు ఉందని ఊహించుకోవాలి. అంటే ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వస్తే అని. మీరు ఇదంతా ప్రోగ్రామింగ్ దేనికోసం చేస్తున్నారు అంటే సర్వర్ సైడ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి చేస్తున్నారు సార్. ఆర్ యు సే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఏముంటుంది? ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, అంటే ఫ్రంట్ ఎండ్ ఉంది అనుకోవాలి అంటున్నాను. ఏదో HTML పేజ్ నుంచో లేకపోతే ఏదో యాప్ నుంచి, మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి మీకు రిక్వెస్ట్ వచ్చింది అనుకోవాలి. ఆ రిక్వెస్ట్ని ఏం చేయడానికి ఇక్కడ సర్వర్ని క్రియేట్ చేసి రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాలి. క్లియర్? సో సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ చేసే మెయిన్ పని ఏంటి అని అంటే రిక్వెస్ట్లని హ్యాండ్లింగ్ ద రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ హ్యాండ్లింగ్ చేస్తుంది. అర్థమవుతుందా అండి? వీటిని హ్యాండ్లింగ్ చేసేసి వాటిని ప్రాసెస్ కూడా చేస్తుంది. అంటే కొన్ని రిక్వెస్ట్ ప్రాసెస్ అంటే ఏంటంటే అది డేటాబేస్ని అడుగుతుంది అనుకోండి, డేటాబేస్ని ఓపెన్ చేసి దానికి ఇస్తుంది. అలా రిక్వెస్ట్లను హ్యాండిల్ చేసి ప్రాసెస్ చేస్తుంది. రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన తర్వాత ఆ రెస్పాన్సెస్ని పంపిస్తుంది. ఎక్కడికి పంపిస్తుంది అంటే సెండ్స్ టు క్లయింట్. క్లయింట్ అంటే ఏంటంటే మీ ఫ్రంట్ ఎండ్కి పంపిస్తుంది. ఎవరు? సర్వర్. ఇవన్నీ సర్వర్ పనులు. సర్వర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తుంది, వాటిని ప్రాసెస్ చేస్తుంది, రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తుంది. చేసిన తర్వాత ఏం చేస్తుంది? సో వాటిని క్లయింట్కి సెండ్ చేస్తుంది. క్లియర్? రెస్పాన్స్ అంటే ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా జీమెయిల్లో లాగిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు, రైట్? మొబైల్లో కాదు, నార్మల్గా మీరు ఒక కంప్యూటర్ ఇప్పుడు లాగిన్ అవ్వాలి, ఏం చేస్తారు? యూజర్ నేమ్, పాస్వర్డ్. జస్ట్ సో ఏమి ఇస్తారు అందులో? మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు, రైట్? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ కొడితే ఏమవుతుందండి? కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవుతుంది. సో రాంగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ రాంగ్ అయితే ఏమవుతుంది అప్పుడు అని వస్తుంది కదండి. సో అది డైరెక్ట్ ఆకాశం నుంచి రాదు, అది కూడా సర్వర్ నుంచి వస్తుంది, రైట్? సార్ నో, మీరు ఏదైనా టైప్ చేస్తే అది తప్పు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సర్వర్ నుంచి వస్తుంది. దట్ ఇస్ కాల్డ్ రెస్పాన్స్. రెస్పాన్స్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద సర్వర్ సైడ్. రిక్వెస్ట్ ఆల్వేస్ గోస్ ఫ్రమ్ క్లయింట్ సైడ్. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వచ్చేదాన్ని ఏమంటున్నాను? రెస్పాన్స్ అని. క్లియర్? ఆ రెస్పాన్స్ అనేది కొన్నిసార్లు టెక్స్ట్ రూపంలో ఉంటుంది, మెసేజ్ వస్తుంది కదా తప్పు రైట్ అని యూజర్ నేమ్. కొన్నిసార్లు అది ఒక డేటా రూపంలో వస్తుంది. మీరు ఎంటర్ కొడితే డేటా రాదా? ఒక్కోసారి క్లిక్ చేయగానే డేటా వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కూడా సర్వర్ నుంచే డేటా వస్తుంది. కొన్నిసార్లు ఒక పేజ్ వస్తుంది, మీరు ఫేస్బుక్లో కరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కొడితే మీ హోమ్ పేజ్ వస్తుంది. సార్ నో, అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ సర్వర్ నుంచే వస్తుంది. సో ఒకసారి హోమ్ పేజ్ వస్తుంది, ఒకసారి ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఒకసారి డేటా వస్తుంది. యూ అండర్స్టూడ్? ఒక్కోసారి వీడియో వస్తుంది. ఎస్, యూట్యూబ్లో న్యూ మూవీ ట్రైలర్స్ అని కొట్టండి ఒక వర్డ్, ఏమవుతుంది? న్యూ మూవీ ట్రైలర్స్ వస్తాయా రావా? ఆ ట్రైలర్స్ ఏంటి? వీడియోస్ కాదా? రెస్పాన్స్ ఏ రూపంలో వచ్చింది? సారీ, వీడియో రూపంలో వచ్చింది. సో బట్ రెస్పాన్స్ దట్ విల్ కమ్ ఫ్రమ్ ద సర్వర్. ఇయర్ సర్వర్ ఓన్లీ చేంజెస్.
అది యూట్యూబ్ సర్వర్. మీరు యూట్యూబ్ ఫ్రంట్ ఎండ్తో రిక్వెస్ట్ పంపిస్తే యూట్యూబ్ సర్వర్కి మీరు రిక్వెస్ట్ పంపిస్తే యూట్యూబ్ సర్వర్ నుంచి వస్తుంది. మీరు ఫేస్బుక్ సర్వర్ పంపిస్తే ఫేస్బుక్ సర్వర్ నుంచి వస్తుంది. ఎక్కడ పంపాలి, ఎలా పంపాలి అనే దానికి దానికి ఫ్రంట్ ఎండ్ రెడీగా ఉండాలి, ఉంటేనే పంపించగలరు. క్లియర్. సో ఇది ఇప్పుడు ఇదంతా జరగాలి. ఇదంతా ఎవరి డ్యూటీస్? సర్వర్ డ్యూటీస్ ఇవి. సర్వర్ అంటే పెద్ద పెద్ద కంప్యూటర్ అట్లా ఊహించుకోకండి. యాక్చువల్ నార్మల్ సర్వర్ అదే, బట్ ఇక్కడ సర్వర్ అంటే ఏంటంటే మీరు రాసే ప్రోగ్రామ్ అనమాట. బ్యాక్ ఎండ్ లో మీరు రాసే ప్రోగ్రామ్ ని సర్వర్ అనుకోండి. సో దాని డ్యూటీస్ ఏంటి అంటే రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడం, ప్రాసెస్ చేయడం, జనరేట్ చేయడం. సో చేసేసి ఏం చేయాలి, వాటిని మళ్ళీ క్లయింట్ కి పంపించడం. ఇంకొకటి ఏం చేస్తుందంటే ఎప్పుడెప్పుడు అవసరమైనప్పుడల్లా కనెక్టింగ్ టు డేటాబేస్. డేటాబేస్ కి అవసరమైనప్పుడల్లా కనెక్ట్ అవ్వాలి. డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి ఈ ఆపరేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఆపరేషన్స్ అని క్రడ్ అంటారు వాటిని. సో ఈ క్రడ్ ఆపరేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం. క్లియర్. సో వీటన్నిటిని చేయాలి అని అంటే మీకు ఆల్రెడీ తెలిసిన కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావాతో పాటు కొన్ని అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఏంటి అంటే జేడీబీసీ, జావా డేటాబేస్ కనెక్టివిటీ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వ్లెట్స్. సర్వ్లెట్స్ ఇప్పుడు వాడట్లేదు, అంటే డైరెక్ట్ గా వాడరు, ఇండైరెక్ట్ గా వాడతారు. బట్ నేను దాని గురించి చెప్తాను సర్వ్లెట్స్ ఎలా ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి జేఎస్పీస్ అని ఉంటాయి. సో బట్ ఈ మధ్య కాలంలో పీపుల్ వీటితో వాడకుండా ఇన్బిల్ట్ వాటితో వాడతారు. ఇన్బిల్ట్ అంటే ఏంటంటే మీకు ఒకటి స్ప్రింగ్ బూట్ అని ఒకటి ఉంటుంది. సో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తే మీకు సర్వ్లెట్స్ అనేది, సర్వ్లెట్ అంటే ఏం లేదండి, ఒక సర్వర్ అంతే. అది క్రియేట్ అవుతుంది. అది ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ హ్యాండిల్ చేసి మీకు కావాల్సిన ఏమంటారు రెస్పాన్సెస్ ని జనరేట్ చేస్తుంది. సో ఇదంతా జరగాలి అని అంటే మీరు ఈ కాన్సెప్ట్స్ ని తెలుసుకోవాలి. సో ఇవి ఓల్డ్, ఇది ఓల్డ్ స్టైల్, ఇది న్యూ స్టైల్, బట్ పర్పస్ సేమ్. అర్థమవుతుందా లేదండి? సో ఇక్కడ ఇవి చిన్న లెవెల్ ఆఫ్ లైబ్రరీస్ లేదా ఫ్రేమ్వర్క్స్, బట్ ఇది ఒక పెద్ద ఫ్రేమ్వర్క్. ఏంటది? స్ప్రింగ్ బూట్. సో దీన్ని యూజ్ చేసి యాక్టివిటీస్ చాలా ఈజీగా తొందరగా అవుతాయి, అప్లికేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్. క్లియర్. సో మనం అడ్వాన్స్ జావా లోపల ఏం చేస్తున్నాం అంటే ఇవి చేస్తాం. ఫస్ట్ ఈ జావా అడ్వాన్స్ జావా కాన్సెప్ట్స్ అన్ని చదివే కంటే ముందు ఈ జేడీబీస్ ఉంది కదండి, ఫస్ట్ స్టార్టింగ్ జేడీబీస్ ఉంటుంది. జేడీబీస్తో మీకు స్టార్ట్ అయ్యే కంటే ముందు చెప్పాను కదా, మీ కోర్ జావా కాన్సెప్ట్స్ అన్నిటిని ఒకసారి రివైజ్ చేసి రెడీగా ఉండండి. సో మొత్తం చేసి పెట్టుకోండి. దాంతోపాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఇన్క్యాప్స్ కన్నా కూడా ఇవి మెథడ్స్ వాడేవి, పాలిమార్ఫిజం కానీ ఇన్హెరిటెన్స్ కొన్ని జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసి మెథడ్స్ ఎలా కాల్ చేస్తాము అవన్నీ ఒకసారి రివైజ్ చేసి పెట్టుకోండి. చేసుకున్న తర్వాత విల్ స్టార్ట్ విత్ సంథింగ్ జేడీబీసీ. కానీ జేడీబీసీ లోపల ఏం చేస్తామంటే ఫుల్ ఫామే చెప్తుంది, జావా డేటాబేస్ కనెక్టివిటీ. జావాని డేటాబేస్ కి కనెక్ట్ చేయడం జేడీబీసీ అనమాట. సో ఇందులోపల కొన్ని మెథడ్స్ ఉంటాయి. మీకు చెప్పాను కదా ఇంతకుముందే, లైబ్రరీస్ లో ఏముంటాయి, ఏపీఐస్ లో కొన్ని మెథడ్స్ ఇంటర్ఫేసెస్ ఏముంటాయి, మెథడ్స్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో జేడీబీసీ ఏపీఐలో కూడా కొన్ని మెథడ్స్ అవి ఉంటాయి. సో ఆ మెథడ్స్ ఎందుకు ఉంటాయి, ఒక్కో మెథడ్ ఏం పని చేస్తుంది, పర్పస్ ఏంటి, అవన్నీ నేర్చుకొని ప్రోగ్రామింగ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ జేడీబీసీ అబౌట్. కానీ ఇది ఏం పర్పస్ కోసం చేస్తుంది అంటే జేడీబీసీ అంటే డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఇవే చేస్తుంది, క్రాడ్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తుంది. డేటా తెచ్చుకోవడం, డేటాని పంపించడం. ఎవరికి అండి? డేటాబేస్ లో. కాబట్టి మీకు అంతకంటే ముందు ఏం తెలియాలి, ఏం తెలియాలండి? డేటాబేస్ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి. సో అందుకోసం జేడీబీసీ స్టార్ట్ చేసే కంటే ముందే ఐ విల్ బి స్టార్టింగ్ ఎస్క్యూఎల్. అంటే డేటాబేస్ నాలెడ్జ్ అంటే ఏంటంటే నార్మల్ డేటాబేస్ ఏముండదండి, డేటాబేస్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే అయిపోయి డేటాబేస్ వచ్చేస్తుంది, ఏముండదు. MySQL ఉంది కదా, పేరు ఇంత పెద్ద ఉంటుంది, జస్ట్ అయిపోయింది. అది మీరు ఇన్స్టాల్ కొడితే అయిపోయింది, 5 నిమిషాలు వచ్చేస్తుంది మీ కంప్యూటర్లో. గూగుల్ ఓపెన్ చేసి MySQL ఇన్స్టాల్ అని కొట్టేసి క్లిక్ 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 కొట్టేసి నెక్స్ట్ 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 కొడతారు కదా. కొట్టిన తర్వాత కొద్దిసేపు మీ ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి మీ కంప్యూటర్ స్పీడ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి కొద్దిసేపు టైం బట్టి వచ్చేస్తుంది, స్టోర్ అయిపోతుంది, అంతకంటే ఏముండదు. బట్ డేటాబేస్ని అనలైజ్ చేయాలంటే టేబుల్స్ అని ఉంటాయి. డేటాని ఎలా స్టోర్ చేయాలి, చేసిన డేటాని ఎలా బయటికి తీయాలి, డేటాని ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి అంటే డేటాబేస్ కమ్యూనికేట్ అవ్వడానికి ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ పేరు ఏంటంటే SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. కొందరు దాన్ని సీక్వెల్ అని చదువుతారు, బట్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ని మనం ఫస్ట్ నేర్చుకుంటాం. SQL నేర్చుకొని MySQL అనే డేటాబేస్ని డౌన్లోడ్ చేసి ఈ డేటాబేస్ పైన ఈ రకరకాల ఆపరేషన్స్ అన్ని ఎలా చేయాలో నేర్చేసుకొని వెంటనే డేటాబేస్ నేర్చుకొని దాని తర్వాత సర్వ్లెట్ JSP కాన్సెప్ట్స్ గురించి చూసి దాని తర్వాత స్ప్రింగ్ బూట్లోకి వెళ్తాం. స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి అప్లికేషన్ ఎలా తయారు చేయాలని చేస్తాం. ఇవన్నీ ప్రాసెస్ చేసేటప్పుడు వాటిలో ఇంటర్నల్ కానీ కోర్ జావా కాన్సెప్ట్స్ వాడతాం. మెథడ్సే కాల్ చేస్తాం, ఇఫ్ కండిషన్స్ రాస్తాం, లూప్స్ రాస్తాం,
అర్థమవుతుందండి. మొత్తం మధ్య మధ్య అవసరమైతే డేటాని కన్వర్ట్ చేస్తాం, అంటే మామూలుగా రకరకాల వేరియబుల్స్లోకి డేటా ఏదో ఫార్మాట్ వస్తుంది, ఆ ఫార్మాట్ దీంట్లో కన్వర్ట్ చేస్తాం. అరేస్ కాన్సెప్ట్స్ వాడతాం, కొన్నిసార్లు డేటా ఎక్కువ డేటా వస్తుంది దాంట్లో ఆబ్జెక్ట్స్ వాడతాం, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ మెథడ్స్ ఈ యాక్టివిటీస్ మనం యూజ్ చేస్తాం. క్లియర్? సో వీటన్నిటిని యూజ్ చేసి మనం తయారు చేసే వాటిని ఏపీఐస్ అని చెప్తారు. ఏం చెప్తారండి? ఏపీఐస్. వీటి గురించి నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను, మళ్ళీ స్పెషల్ క్లాస్లో. ఏపీఐస్ అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఏంటి అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఏపీఐస్ అనేవి తయారవుతాయి. ఒక్కొక్క ఏపీఐ ఒక్కొక్క పని చేస్తుంది. ఒక ఏపీఐ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తుంది అనుకోండి, ఇంకొక ఏపీఐ ప్రోడక్ట్ని డేటాని ఎడిట్ చేస్తుంది, అంటే అప్డేట్ చేస్తుంది. ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తారు కదండి, మీరు కాదు. ప్రోడక్ట్ అడ్మిన్ లాగిన్ అయ్యి ప్రోడక్ట్ వాల్యూ మారుస్తారు కదండి. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కొక్క ఏపీఐ ఒక్కొక్క యాక్టివిటీని చేస్తుంది. ఆ ఏపీఐస్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాక్ ఎండ్ నుంచి వస్తాయి. ఆ ఏపీఐని పట్టుకొచ్చి మీకు వెబ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ఇక్కడ HTML లో సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్కి కనెక్షన్ ఇస్తే, లేదా రియాక్ట్ కనెక్షన్ ఇస్తే మీకు వెబ్ పేజ్లో బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఆ ఏపీఐ సేమ్ ఏపీఐని పట్టుకొచ్చి ఆండ్రాయిడ్ యాప్లో ఇస్తే అక్కడ డిస్ప్లే అవుతుంది. అందుకే మీ జీమెయిల్ మీరు ఇక్కడ ఓపెన్ చేసినా ఒకటే డేటా వస్తుంది, మీరు మీ మొబైల్ యాప్లో ఓపెన్ చేసినా ఒకటే డేటా వస్తుంది. ఎందుకు వస్తుందంటే జీమెయిల్ సర్వర్ ఉంటుంది కదా, సర్వర్లో ఉంటుంది మీ డేటా అంతా. ఆ సర్వర్ నుంచి ఏపీఐస్ ఉంటాయి బయటికి. ఆ ఏపీఐస్ని ఆండ్రాయిడ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారు చేశారు, కాల్డ్ జీమెయిల్ యాప్. జీమెయిల్ యాప్ తెలుసు కదా, ఆ యాప్ లోపల ఆ ఏపీఐస్ని కన్జ్యూమ్ చేసుకుంటారు, ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ రియాక్ట్ జేఎస్ వచ్చిన వాళ్ళు లేదా జావాస్క్రిప్ట్ వచ్చిన వాళ్ళు సేమ్ ఏపీఐస్ని తీసుకొచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేస్తారు. అప్పుడు మనకి ఎక్కడ కనపడుతుంది? అది బ్రౌజర్లో కనపడుతుంది. అంటే ఆ ప్రోగ్రామర్లు ఆల్రెడీ రాసి పెట్టారు. జావాస్క్రిప్ట్ జీమెయిల్ తయారు చేసిన వాళ్ళు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ చేశారు, బ్యాక్ ఎండ్ చేశారు, అంతా రెడీ చేసి పెట్టారు. క్లియర్? సో అలా మీరు రేపొద్దున ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్ లేదా జావా డెవలపర్ ఏదో ఒక డెవలపర్గా మీరు పనిచేసినప్పుడు, లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా పనిచేసేటప్పుడు మీరు చేసే పని ఏంటో చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఆల్రెడీ బ్యాక్ ఎండ్ మీరు ఫ్రంట్ ఎండ్ మీదే కూర్చొని వర్క్ చేస్తుంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ మొత్తం రెడీ చేసిన ఏపీఐ మీకు పంపిస్తారు. ఆ ఏపీఐని తీసుకొచ్చి మీరు ఫ్రంట్ ఎండ్లో కాల్ చేస్తారు. అర్థమవుతుందా? లేదు మీరే బ్యాక్ ఎండ్ డెవలపర్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీరు ఏపీఐలు తయారు చేసి పంపిస్తారు. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే ఇక్కడ కూర్చొని ఏపీఎల్ అన్ని తయారు చేసి మళ్ళీ ఇంకో దగ్గర పోయి కూర్చొని ఆ ఏపీఎల్ అన్నింటినీ కన్జ్యూమ్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తారు. క్లియర్? దట్ విల్ బి యువర్ డ్యూటీస్. సో దిస్ ఈజ్ అబౌట్ some brief intro about what is అడ్వాన్స్ జావా. సో అడ్వాన్స్ జావా అంటే ఏంటంటే కొన్ని లిస్ట్ ఆఫ్ ఏమంటారు వాటిని, జస్ట్ కాన్సెప్ట్స్ అది కాదు. సో ద మెయిన్ అడ్వాన్స్ జావా ఏంటి అంటే జావాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనే బేసిక్ నాలెడ్జ్ ఉండి, ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, లూప్స్, వేరియబుల్స్, ఇవన్నీ తెలిసి ఉన్న వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఎటువంటి కాన్సెప్ట్స్ వాడాలి, ఏం లైబ్రరీస్ యూజ్ చేయాలి, ఏం చేయాలి అని తెలుసుకోవడం అన్నది అడ్వాన్స్ జావా. వాట్ ఇట్ రైట్? దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అడ్వాన్స్ జావా. ఏ లైబ్రరీ అయినా ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొక 2-3 years అయినాక ఇంకో లైబ్రరీ రావచ్చు. ఆ జార్ ఫైల్స్ ఉంటాయి కదా, దాంట్లో కొత్త ఫైల్స్ రావచ్చు, ఏపీఐ మళ్ళీ ఓపెన్ చేసి అక్కడ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్ మీనింగ్ ఏంటో చదువుతారు, ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తారు, కాల్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు స్కానర్ క్లాస్ కొడితే పైన జావా డాట్ యూటిల్ రాదా, ఇంపోర్ట్ చేస్తేనే వాడతారు కదా. సేమ్ అండి, జావా డాట్ యూటిల్ ప్లస్ ఇంకేదో రావచ్చు రేపు పొద్దున. వాటి అప్పుడు వచ్చినప్పుడు నాకు అది తెలియదు ఉండదు, యుల్ బి లెర్నింగ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. క్లియర్? సో దట్ ఈస్ వాట్ లెర్నింగ్ ఆఫ్ అడ్వాన్స్ జావా. సో దీన్నే కొన్ని చోట్ల మనం ఇప్పుడు వెబ్ అప్లికేషన్ కదా, ఇంతకుముందు చెప్పిన వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అన్నాం కదా. సో ఈ జావాని చిన్న చిన్న ప్రోగ్రాంలు హాయ్ హలో అని ప్రింట్ చేయడాలు, ఈ నెంబర్లకే కాకుండా ఈ పెద్ద పెద్ద అప్లికేషన్ డెవలప్ చేయడానికి కూడా బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ రాస్తారు కదా. సో దీన్ని ఏమంటారంటే జేడబ్ల్ఈ అంటారు. ఏమంటారండి? జేడబ్ల్ఈ మీన్స్ జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఇందులో కొన్ని ఏపీఐస్ ఉంటాయి, జేడబ్ల్ఈలో కొన్ని ఏపీఐస్. ఏపీఐ అంటే ఏదో అనుకోద్దండి, కొన్ని క్లాసులు, కొన్ని ఇంటర్ఫేసెస్, కొన్ని మెథడ్స్ అన్ని ఒక దగ్గర పెట్టి వాటి పర్పస్ ఏంటి, ఎందుకు వాడాలి ఎంతో తాను పెడతారు, దాన్ని ఏపీఐస్ అంటారు. అర్థమైందా? కాలేదా? జావా డాట్ యూటీల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే అది ఉండేదంతా మీకు ఏపీఐ. జావా డాట్ యూటీ ఏపీఐలు వాడతారు మీరు, లైబ్రరీ వాడి మీరు ఏం చేయాలో అవి చేస్తారు. అలా ఉంది కదండి, లిస్ట్, సెట్ అన్నీ అందులోనే ఉన్నాయి కదా, అలా అరే లిస్ట్లు అవన్నీ. సో ఇంతకంటే ముందు ఉన్నది కోర్ జావా కదా, దాన్ని జేఎస్సి అంటారు, స్టాండర్డ్ ఎడిషన్. అందులో ఉన్నాయి మీరు వాడిన చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, చిన్న మీన్స్ ఇంతకుముందు వన్ ఎలిమెంటరీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా జేఎస్సిలో ఉంటాయి. అలా జేడబ్ల్యూలో కొన్ని కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పిన, ఇక్కడ రాసిన చూడండి 3, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి, జేడబ్ల్యూలో ఉంటాయి. క్లియర్? సో అవర్ జర్నీ ఆఫ్ అడ్వాన్స్డ్ జావా
starts from this one, database knowledge. We'll learn first SQL అంటే ఏంటి, పర్పస్ ఏంటి, బేసిక్ థింగ్స్ ఏంటి చూసి తర్వాత CRUD ఆపరేషన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అన్నది. సో కంప్లీట్ ప్రాక్టికల్ ఉంటుందండి. ఈరోజు నేను ఇది కావాలి కాబట్టి మీకు అడ్వాన్స్ జావా అంటే ఏంటి, పర్పస్ ఏంటి, ఏం నేర్చుకోబోతున్నాం, అంతకంటే ముందు అసలు ఎందుకు నేర్చుకోవాలి, వీటి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఓవరల్లీ లైక్ దిస్ ఐఎమ్ టాకింగ్. ఓకే, ఐఎమ్ గివింగ్ ప్రజెంటేషన్ బట్ like this, but coming from tomorrow or day after tomorrow, next one maybe tomorrow, at least day after tomorrow రేపు డేటాబేస్ గురించి మాట్లాడి విల్ స్టార్ట్ విత్ సంథింగ్ లైక్ టుమారో రేపే ఎస్క్యూఎల్ కూడా స్టార్ట్ చేస్తాం. సో దట్ ఎస్క్యూఎల్ పర్పస్ తెలుసుకొని వెంటనే మనం ఈ ఆపరేషన్స్ ఎలా చేస్తాం, ఏం చేస్తాం అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. సో వన్స్ వీఆర్ డన్ విత్ దట్, నెక్స్ట్ జేడీబీస్ నేర్చేసుకొని ఆ డేటాబేస్ని జావాకి ఎలా కనెక్ట్ అవ్వాలి, సో జావాతో దానికి ప్రోగ్రామ్స్ రాసేసి ఇప్పుడు జావాని యూజ్ చేసి క్రడ్ ఆపరేషన్ ఎలా చేయాలో చేసేస్తాం. అర్థమవుతుందా? అది చేసిన తర్వాత సర్వ్లెట్ యూజ్ చేసి జేఎస్పీ రెండు కలిపి వాడతాం. ఈ రెండు వాడి సర్వర్లు ఎలా తయారు చేయాలో చేసేసి రిక్వెస్ట్ అని హ్యాండిల్ చేస్తాం. ఈ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫ్రంట్ ఎండ్ నుంచి. లైవ్లో మనం HTML తీసుకొని అక్కడ నుంచి పంపించి చెక్ చేస్తాం. అర్థమవుతుందా? మీకు రైట్ నో HTML తెలియకపోవచ్చు కానీ అర్థమవుతుంది చూస్తే, జస్ట్ రిక్వెస్ట్ అక్కడ నుంచి వస్తుంది. ఫామ్ తెలుసు కదా, ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది డేటా. ఎక్కడ ఫ్రంట్ ఎండ్ ఎక్కడ క్లిక్ చేస్తారు, అది మీ సర్వర్లోకి వస్తుంది. ఎక్కడ వస్తుంది, జావాలోకి వస్తుంది. వచ్చిన దాన్ని పట్టుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తాం. గాట్ ఇట్? సో ఈ యాక్టివిటీస్ అన్నిటి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ యువర్ కంప్లీట్ రోడ్ మ్యాప్ టువర్డ్స్ అడ్వాన్స్ జావా. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటాం. సో మీకు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ లేకుంటే మళ్ళీ కంప్లీట్గా స్క్రాచ్ నుంచి HTML, జావాస్క్రిప్ట్, CSS మొత్తం రియాక్ట్ చేస్తూ నేర్చేసుకున్న తర్వాత ఓన్లీ బ్యాక్ ఎండ్ మనం రన్ చేసేటప్పుడు ప్యూర్ బ్యాక్ ఎండ్ మాత్రమే వాడి, అంటే ఫ్రంట్ ఎండ్ యొక్క టచ్ లేకుండా ప్యూర్ బ్యాక్ ఎండ్ మాత్రమే వాడి మినిమం 3 to 4 ప్రాజెక్ట్స్ చేస్తాం మనం. అపార్ట్ ఫ్రమ్ ద టాస్క్లు మీకు లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను ఇచ్చే టాస్క్లతో సంబంధం లేకుండా 3 to 4 డిపెండింగ్ ఆన్ ద టైం, 3 పక్కా, డిపెండింగ్ ఆన్ ద టైం విల్ బి డూయింగ్ 4. అండర్స్టూడ్? అన్ని ప్రాజెక్ట్స్ మనం చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు. HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ ఫ్రంట్ ఎండ్ లోపల మినిమం 4 ప్రాజెక్ట్స్ చేస్తారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. 3 పక్క, అక్కడ 4 పక్క. 3 + 4 నవడేస్ హౌ మచ్, 7. సో మీ ఎండ్ ఆఫ్ ద మొత్తం ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పాను కదా. సో అది మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని 7 లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. క్లియర్? మీన్ వైల్ మీకు అట్లీస్ట్ అడ్వాన్స్ జావా ఇవన్నీ అయిపోగానే నేను దీని గురించి మాట్లాడతానండి. గిట్ లేకున్నా పర్లేదు, తర్వాత మాట్లాడతాను. గిట్ హబ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. రియల్ టైంలో వీటిని వాడి కోడ్ రాస్తారు. మామూలు కోడ్ మీ కంప్యూటర్లో C డ్రైవ్లలో, ఈ డ్రైవ్లలో, F డ్రైవ్లలో స్టోర్ చేయరు. అర్థమవుతుందా అండి? రియల్ టైంలో Cలో, Fలలో స్టోర్ చేయరు. మీరేదో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు అలా స్టోర్ చేసుకుంటారు. గాట్ ఇట్? మీకు కనపడుతుంది రియల్ టైంలో. మీరు కంపెనీలలో క్యూబికల్స్, రూమ్స్ అక్కడ కూర్చుంటారు, కంప్యూటర్లోనే చేస్తారు కదా సార్ వాళ్ళంటే, కంప్యూటర్లోనే చేస్తారు కానీ స్టోర్ అయ్యేది వాళ్ళ కంప్యూటర్లో స్టోర్ అవ్వదు. కోడ్ అక్కడ స్టోర్ అవ్వదండి. ఓకే అక్కడ స్టోర్ అయింది, ఓకే ఫైన్. హార్డ్ డిస్క్ పాడైంది, నెల రోజుల నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, హార్డ్ డిస్క్ కాలిపోయింది, ఏంటి పరిస్థితి? యూ అండర్స్టాండ్ నౌ? డ్యూ టు పవర్ ఫెయిల్యూర్ ఏదో ఒకటి జరిగి హార్డ్ డిస్క్ కంప్లీట్గా కాలిపోయింది, అప్పుడు ఏంటి పరిస్థితి? ఏది ఒక నెల రోజుల నుంచి ఆ కోడ్ చేస్తున్నారు. క్లియర్? ఆ కోడ్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి డెవలప్ చేస్తున్నారు? ఒక 1 month నుంచి వాళ్ళు చాలా సీరియస్గా ఆ కోడ్ని డెవలప్ చేస్తున్నారు. అప్పుడు ఏమైంది సడన్లీ? ఇప్పుడు హార్డ్ డిస్క్ అన్నది మొత్తం కాలిపోయింది. ఏం కాదు సార్ మళ్ళీ రాయాలనొద్దు, నెల రోజుల నుంచి రాసి మళ్ళీ రాయలేరు. యూ అండర్స్టాండ్? దట్టు మీరు రాసేది ఊరికే మీరు చెక్ చేసుకోవడానికి, ఆడ్ నెంబర్ కాదా, అట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాదు, అది ఒక క్లయింట్ కోసం డెవలప్ చేస్తుంటారు. సో గాన్ దెర్ ఇస్ నో ఆప్షన్. సో బ్యాకప్ అని కాదు, యాక్చువల్గా మీరు స్టోర్ అసలు లోకల్లో చేయరు. సో బయటనే స్టోర్ చేస్తారు, రిమోట్లో స్టోర్ చేస్తారు. క్లియర్? మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, అందులో ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ జీమెయిల్ యాప్ డిలీట్ చేశారు, అప్పుడేంటి మీ పరిస్థితి? మీరు జీమెయిల్ ఇంకో దగ్గర ఓపెన్ చేస్తే అయిపోద్ది కదా. సో యాక్చువల్ జీమెయిల్ మీ ఫోన్లో ఉండదు, మీరు ఫీల్ అవుతారు అంత, నా ఫోన్లో నా జీమెయిల్ ఉంది. ఎస్ సార్, అది మీ ఇల్యూజన్. క్లియర్? యాక్చువల్లీ యువర్ జీమెయిల్ ఇస్ నాట్ ఇన్ యువర్ ఫోన్. క్లియర్? సో అందుకే మీరు మీ ఫోన్లో కాకుండా మీ ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు, ఐప్యాడ్ లాంటిది తీసుకొని, లేదంటే మీరు కంప్యూటర్లో తీసుకొని ఓపెన్ చేయొచ్చు. మీ ఫోను, మీ ఐప్యాడ్, మీ కంప్యూటర్ ఒక వేరే దగ్గర పడేసి మీ ఫ్రెండ్ కంప్యూటర్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో?
So that is not present at your place, that is present at someone else's place in that server. In the same way, కోడ్ ఆల్సో రాసిన కోడ్ని కూడా లోకల్ కంప్యూటర్లో స్టోర్ చేయరు డ్యూ టు సమ్ రీజన్స్. ఓకే, అవన్నీ నేను వీటి అప్పుడు మాట్లాడతాను. ఓకే, మీకు బ్రీఫ్గా చెప్పాను, బట్ అప్పుడు మాట్లాడతాను. ఇదంతా చేసిన గిట్ అనేది అంతా చేస్తారు. మీకు ఫేస్బుక్ ప్రొఫైల్స్ అవి ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో ఆ గ్రామ్లు ఈ గ్రామ్లు. సో అలా అవన్నీ జనరల్ పర్పస్, ఏదేదో మీరు వేరే వేరే పర్పస్కి వాడతారు. బట్ గిట్ హబ్లో కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. క్లియర్? ఇందులో ఏం చేస్తారు అంటే, మీరు ఇక్కడ 7 ప్రాజెక్ట్స్ చేశారా, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి కోడ్ని ఇందులోకి పుష్ చేస్తారు. అర్థమవుతుందా? ఇది మీ బయో, మీరు బయోలు పెట్టుకుంటారు కదా వాటిలలో వీటిలలో. ఇందులో మీ బయో ఏంటో తెలుసా, మీరు డెవలపర్ అని చెప్పుకుంటారు, నేను ఇవి డెవలప్ చేశానని. వాటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి కూడా అందులో ఉంటుంది. క్లియర్? మీకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడి ఉంటుందా? మీకు లింక్డ్ఇన్ తెలుసా, లింక్డ్ఇన్ అని విన్నారు కదా, దానికి కూడా ఒక ఐడి ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి ఉంటుంది కదా మీకు ఐడి, అట్లా గిట్ హబ్ కూడా ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి ఉంటుంది కదా, ఐడిని కాపీ చేసి మీకు రెజ్యూమ్ లాంటివి ఒకటి తయారు చేసుకుంటారు కదా, దాంట్లో పేజ్ చేస్తారు. అప్పుడు మీ రెజ్యూమ్ని ఎవరైనా తీసుకుని, అంటే రిక్రూటర్కి వెళ్ళినప్పుడు రిక్రూటర్ ఆ గిటాబ్ ప్రొఫైల్ లింక్ క్లిక్ చేస్తే మీ గిటాబ్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. పబ్లిక్ ప్రొఫైల్ ఓపెన్ అయినప్పుడు అందులో మీరు ప్రైవేట్ పెట్టొచ్చు కానీ పబ్లిక్ పెట్టొచ్చు. మీ కోడ్ అంతా పబ్లిక్లో పెడతారు, ఎందుకంటే మీరు ఏం చేస్తారో యూ వాంట్ టు షో కేస్ టు. సో అప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తే మీ కోడ్ అంతా వాళ్ళకి కనపడుతుంది. అండర్స్టూడ్? యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు మినిమం ఇదంతా మెయింటైన్ చేస్తారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. క్లియర్? సో యా, దట్స్ ఇట్ గైస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్దర్. ఇప్పుడు ఈ టైంలో వద్దు, అంటే ఎస్పెషల్లీ ఒక్కొక్క ఉంది కదా, అంటే ఏమంటారు, జేడీబీసీ సపరేట్, ఎస్క్యూఎల్ సపరేట్ ఇప్పుడు మాట్లాడాను. నెక్స్ట్ సెషన్స్లో వాటి గురించి మాట్లాడతాను. ఇంకా చాలా థింగ్స్ చేస్తాం. నేను ఎన్ని చేస్తానో అంతకంటే తక్కువ చెప్పాను ఇక్కడ. చాలా థింగ్స్ చేస్తాం. సో ఏపీఐ క్రియేషన్ చేస్తారు మీరు. ఏం చేస్తారండి? ఏపీఐస్ క్రియేట్ చేస్తారు, రెస్ట్ ఏపీఐస్ ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత ఒక టెస్టర్గా బిహేవ్ చేస్తారు మీరు. డెవలపరే కానీ ఒక టెస్టర్గా బిహేవ్ చేసి ఏపీఐ టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ యాక్టివిటీస్ చేయడానికి మీరు చాలా టూల్స్ వాడతారు. ఎక్లిప్స్ ఇస్ జస్ట్ వన్ టూల్. అర్థమవుతుందా? ఇప్పటివరకు ఏదో టూల్ పేరు ఒకటే విన్నారు కదా, మీరు ఇంకా ఇంకొక 2-3 టూల్స్, రకరకాల టూల్స్ వాడి రకరకాల పర్పస్ కోసం వాడతారు. సో అవన్నీ కూడా రియల్ టైంలో ఎలా చేస్తారు, ఏం చేస్తారు, సో అలాగే ఆ స్టాండర్డ్కి అలైన్ అయ్యే మన కోర్స్ ఉంటుంది. క్లియర్? అండ్ కంప్లీట్గా ఈ కోర్సు ప్రాక్టికల్ అండి, కంప్లీట్గా ప్రాక్టికల్ ఉంటుంది. నో థియరిటికల్. నో థియరిటికల్ అంటే కాన్సెప్ట్స్ ఉండే కాదు, నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ కోర్స్ మొత్తం థియరిటికల్ ఉండదు, ప్రాక్టికల్గానే ఉంటుంది కోర్స్ అంతా. క్లియర్? సో దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడే. That is what is advanced java, why to learn advanced java, what are the things involved in advanced java. So before advanced java, what is java, and before server side, what is front end side, what is back end, in the back end what is database. We learned all about those. అంటే ఇవంటి ఏంటి, ఎందుకు, పర్పస్ ఏంటి అన్నది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ గురించి మాత్రమే ఈరోజు సెషన్ నేను కన్ఫైన్ చేయాలనుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్. దీని గురించి మాత్రమే మాట్లాడాలను. దట్ ఈస్ వాట్ today's session. So from my side, I am open to questions, guys. You people can shoot out your questions by unmuting yourself. You can ask your questions, or you can even send your questions in the chat box. I'll be happy to answer you guys. Yeah, you are able to hear me, right? మీకు వినపడుతుంది కదా. సో మీకు ఈ క్లాస్లో ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. లేదు, ఇఫ్ యూ ఆల్రెడీ గాట్ ఎనఫ్ ఐడియా లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, అంటే ఏం చేస్తాము, ఏం నేర్చుకుంటాం అన్నది మీకు ఒక ఐడియా వచ్చుంటే జస్ట్ మెన్షన్ లైక్ యు ఆర్ క్లియర్ విత్ ద సెషన్. No escape. You have to ask your doubt, or you have to send your doubt, or you have to say you are clear with the session. You can't be idle. Joshua, Bashir, Priya Polishetty, Nisha.
Bashir, able to hear me? You are there? Priya Pulshit, you are there? So guys, again I am recommending you, if you people are already having enough knowledge on Java, at least the core concepts of Java, it would be fine. If not also okay, if you have only some knowledge, but still ensure that you are good with these concepts. మళ్ళీ ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాన్సెప్ట్ మీకు వచ్చుంటే ఫైన్ అండి. ఇఫ్ నాట్ మళ్ళీ ఖచ్చితంగా ఒకసారి ఆ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోండి మీన్ వైల్. ఎందుకంటే రేపు ఎల్లుండి అడ్వాన్స్ జావా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాగో చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఎస్క్యూఎల్ డేటాబేస్ కాబట్టి అది కంప్లీట్లీ అన్రిలేటెడ్, అంటే దీనికి ఏం సంబంధం లేదు కాబట్టి, అది వేరే లాంగ్వేజ్, అది వేరే యాక్టివిటీ కాబట్టి అదేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. సో అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది బ్యాక్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ కూడా మీరు రీక్యాప్ చేసుకొని రెడీగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, దాని ఏంటి అన్న ఈ కాన్సెప్ట్స్ కూడా ఒకసారి ఐడియా తెచ్చి పెట్టుకోండి. క్లియర్? Yeah, yes, Nisha, definitely. You'll be getting more doubts once you are getting into practical and all. But today is just more about, what is advanced Java means, what are the things you are going to learn in the class and all. Those are the things actually I discussed in this session, Nisha. You can understand Telugu, right, Nisha? Okay, good. So, okay, guys, that's it. That's it from my side. So, yeah, we'll see rest of the things in next session. That is tomorrow session. SQL అంటే ఏంటి, కంప్లీట్ డేటాబేస్ గురించి స్క్రాచ్, ఫ్రమ్ ద స్క్రాచ్ విల్ బి లర్నింగ్ డేటాబేస్. నేను ఈరోజు జావా గురించి కాదు మాట్లాడింది, అడ్వాన్స్ జావా అని మాట్లాడాను కాబట్టి నేను వేరే అని మాట్లాడలేదు. ఒకవేళ జావా అయితే ఐ విల్ గో ఫర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అడ్వాన్స్ జావా ఎవరు నేర్చుకోవాలంటే ఆల్రెడీ జావాలో కోర్ కాన్సెప్ట్స్ అన్ని బాగా తెలిసిన వాళ్ళు అడ్వాన్స్ జావాలోకి రావాలి. తెలియకుండా నేర్చుకొని రావచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అంటే కోర్ జావా కోర్సే చేయాల్సిన అవసరం లేదు, కోర్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. సో అందుకోసం ఇవన్నీ చెప్పాను. సో బట్ డేటాబేస్ టుమారో యాజ్ ఐఎమ్ స్టార్టింగ్, నేను స్టార్ట్ చేసేది మాత్రం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో బాయ్ గైస్, టేక్ కేర్. వుడ్ లైక్ టు మీట్ యూ టుమారో అగైన్ ఎట్ సేమ్ టైమ్. బాయ్ గైస్.